హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ ఎంతో సింప్లీగా అయిపోయే బ్రెడ్ గులాబ్ జాములు అయితే చేసుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్ ఒక 10 తీసేసుకొని స్లైడ్స్ కట్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలండి. అలాగే కాచి చల్లార్చిన పాలు కూడా ఈ బ్రెడ్లో వేసుకోవాలి. అలాగే మిల్క్ పౌడర్ కూడా ఒక ప్యాకెట్ వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, చాలా బాగుంటాయి. గులాబ్ జామ్ టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే మొత్తం మిక్స్ చేసేసి చపాతీ ఎలా అయితే మనం కలుపుతామో ఆ విధంగా కలపాలండి. అలాగే బాల్స్ కూడా చేసేసుకోవాలి. గులాబ్ జామ్ బాల్స్ చేసుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఈ బాల్స్ చేసినవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ లాగా వేయించేసుకోవాలండి. మొత్తం కూడా వేయించేసుకున్న తర్వాత వేరే పాన్లో కూడా పంచదార పాకాన్ని పట్టాలండి. ఆ పాన్లోని 1 కప్పు పంచదార వేసుకొని 4 ఎలాచీ వేసుకొని ఫుల్గా పాకం అనేది తీసుకోవాలండి. గులాబ్ జామ్ పాకం అంతేనండి. ఈ గులాబ్ జాములు అన్నీ కూడా షుగర్ వాటర్లో వేసేసి ఒక 20-30 మినిట్స్ ఉంచండి. మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం గులాబ్ జాములు ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఆ టేస్టే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎంతో సింప్లీగా ఈజీగా అయిపోయే ఒక బ్రెడ్ గులాబ్ జాములు. అంతేనండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అంత ఈ విధంగానే చేయండి. పిల్లలకు కూడా సాయంత్రం రాగానే తొందరగా అయిపోద్దండి, చాలా తొందరగా అయిపోద్ది. మనం కూడా ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా తొందరగా స్వీట్ చేయాలనుకుంటే తొందరగా చేసేయచ్చు. చాలా సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, ఎందుకంటే మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. అంతే టేస్టీ కూడా అలాగే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.